మోంతా తుపాను ప్రభావంపై ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ముఖ్యమంత్రి సమీక్షపై పూర్తి వివరాలేంటి? స్వప్న, ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏ విధంగా అప్రమత్తంగా ఉంది ఏంటి అన్న వివరాలను, అలాగే తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేష్ తో కలిసి కూడా ఉన్నత స్థాయి సమీక్ష ఈ తుఫాన్ ప్రభావం మీద సమీక్షించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే తుఫాను ఈ ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్న వివరాలను అధికారులు కూడా సీఎం దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా దాదాపు 680 కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైనట్లు అధికారులు సీఎం దృష్టి తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తుందని కూడా వారు వెల్లడించడం జరిగింది. అలాగే ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. రేపు రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వారు వెల్లడించడం జరిగింది. ప్రతి గంటకు ఈ తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ఏదైతే ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ కు సీఎం సూచనలు జారీ చేశారు. అలాగే వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాలువగట్లను పటిష్టం చేయటం, అలాగే పంట నష్టం జరగకుండా చూడటం వంటి వాటిపైన వివిధ శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ సమీక్షలో మంత్రి నారా లోకేష్ తో పాటు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత, అలాగే సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా మాత్రం ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఏదైతే తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ధన్యవాదాలు కృష్ణ.